రామ్ గోపాల్ వర్మ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏం చెప్తాడు రామ్ గోపాల్ వర్మ? ఇక శ్రీదేవి అని చెప్తాడు. ఇక రామ్ గోపాల్ వర్మకే కాదు భయ్, మస్తు మందికి శ్రీదేవి అంటే మస్తు ఇష్టం అన్నట్లు. ఇక ఆమె గిట్లా సినిమాలు మానేసినప్పుడు మస్తు మంది మస్తు బాధపడిండ్రు. ఇక నేను బి మస్తు బాధపడ్డా. ఇక మస్తు ఎయిటింగ్ చేసిన మళ్ళా శ్రీదేవి ఎప్పుడు సినిమాలు చేస్తుంది అని చెప్పి. ఇక గంటలోనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. ఇక సినిమాలో శ్రీదేవి ఏమన్నా యాక్ట్ చేసిందా? ఇక ఆమెకేమో ఇంగ్లీష్ రాదు, ఇక ట్యూషన్కి పోతుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటుంది, మస్తు సినిమా అయితే మస్తు చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ మన సినిమా చేస్తుంది. ఈ సినిమాలో శ్రీదేవి సీరియస్ కనిపిస్తుంది. గదేందో రివెంజ్ టేకింగ్ స్టోరీ అంట. ఇక మొత్తము పగ కోపము గట్లుంటదంట సినిమా మొత్తం. మళ్ళా గిస్వంటి సినిమాలో శ్రీదేవి యాక్ట్ చేస్తుంది. ఇక సినిమాకి ప్రమోషన్స్ చేయాలి కదా. ఇక ప్రమోషన్స్ కోసం అని మస్తు తిరుగుతుంది. ఇక హైదరాబాద్ వచ్చింది. ఇక ఇప్పుడు అస్సలు ముచ్చట ఏందంటే ఇక ప్రమోషన్స్ కి గిట్లా హీరోయిన్స్ ఇక సెక్సీ రెడీ అవ్వడము, ఇక మంచి డ్రెస్సులు వేసుకోవడము, జనాలందరినీ అట్రాక్ట్ చేయడు, ఇదంతా కామన్ అన్నట్లు. మళ్ళీ ఇప్పుడు అస్సలు ముచ్చట ఏంటంటే ఇక సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఇక తాప్సీ గిస్వంటి హీరోయిన్లు గట్లా పిచ్చి బట్టలు వేసిండ్రంటే ఇక పిచ్చి అని కూడా చెప్పలేం మనం. జరంత ఎక్స్పోజింగ్ చేసిండ్రంటే ఇక మంచిగానే ఉంటది. వాళ్ళు ఇక యంగ్ కదా. ఇక మరి 53 ఏళ్ళ శ్రీదేవి బి ఎక్స్పోజింగ్ చేస్తుంది ప్రమోషన్స్ వచ్చినప్పుడు. అరే గీ కదేంది అని అంటున్నారు ఇక సినిమా జనాలు అందరూ. ఇక నేనేం చెప్తా భయ్, వాళ్ళు ఏమంటున్నారో గదే నేను బి చెప్తా కదా. ఇక నాకైతే నేను చూసినంత వరకు 2-3 ఫోటోలు ఇట్లా చూసిన హైదరాబాద్ వచ్చినప్పుడు. గా ఫోటోల్లో అయితే మంచి చీర కట్టుకుని కానొచ్చింది. మళ్ళీ వీళ్ళందరికీ ఎప్పుడు కనిపించిందో ఏమో నాకు తెలియదు. కానీ అది ఇప్పుడు సోషల్ మీడియాలా ఇక పేపర్లలా ఇక పెద్ద న్యూస్ అయిపోయింది భయ్. ఇక నేనైతే ఒక్క ముచ్చట చెప్తా. ఇక ఓల్డ్ హీరోయిన్ అయినా హీరోయినే అన్నట్లు, ఇక యంగ్ హీరోయిన్స్ అయినా హీరోయిన్సే అన్నట్లు. మళ్ళీ వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తే ఇక మీకు బాధ లేదు, శ్రీదేవి ఎక్స్పోజ్ చేస్తే మీకేంది బాధ? అరే మంచిగా చెప్పింది కదా తెలంగాణ పోరి. ఇక శ్రీదేవి సినిమా బి మంచిగా ఆడాలని ఆశిస్తుంది తెలంగాణ పోరి. ఇవి ఉంటాయి.